దేవికుంట పాఠశాల. బెల్ మోగింది. పిల్లలు క్లాస్లోకి వెళ్లారు. టీచర్స్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. బయటకి చూస్తే అన్నీ నార్మల్. కానీ ఈ పాఠశాలలో మౌనం చాలా లౌడ్గా ఉంది. ఆరాధ్య స్కూల్ కాంపౌండ్లో అడుగుపెట్టింది. ప్రతి టీచర్ ఆమె వైపు చూస్తున్నారు. కానీ ఎవరూ మాట్లాడట్లేదు. ఈ సైలెన్స్ భయంతో వచ్చిన సైలెన్స్. ఆరాధ్య అడిగింది, ఈ మధ్య మీ స్కూల్లో ఏదైనా అన్యూషల్లా అనిపించిందా? టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా అవాయిడ్ చేస్తారు. చూపులు పక్కకి తిప్పుకుంటారు. ఒక్కరూ కూడా స్ట్రెయిట్గా మాట్లాడరు. అప్పుడే సావిత్రి టీచర్ లో వాయిస్లో చెప్పింది, మేడం, చాలా విషయాలు జరుగుతున్నాయి. కానీ చెప్పాలంటే గ్రామం ఒప్పుకోడు. ఈ ఒక్క మాట చాలు. ఆరాధ్యకి ఒక విషయం క్లియర్ అయింది. ఈ స్కూల్లో అందరికీ తెలుసు, కానీ అందరూ భయపడుతున్నారు. ఆరాధ్య కవిత క్లాస్ రూంలో అడుగుపెట్టింది. డెస్క్, చైర్, బ్లాక్ బోర్డ్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. కానీ విండో దగ్గర ఒక చిన్న స్క్రాచ్ మార్క్. యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఎందుకుండాలి? బయటకి వచ్చాక కార్తీక్ మాట్లాడదు. మేడం, కవిత గారు రాత్రి లేట్గా స్కూల్లో ఉండాల్సి వచ్చింది. ఆరాధ్య అడిగింది, ఎందుకు? కార్తీక్ ఆగాడు. ఎవరో ఆమెకి కాల్ చేసి అర్జెంట్ అని చెప్పారు. ఎవరో? ఈ పదం దేవికుంటలో చాలాసార్లు వినిపిస్తుంది. అప్పుడే స్కూల్ బెల్ మోగింది. పిల్లలు బయటకి వచ్చారు. ఆరాధ్య ఫోన్ వైబ్రేట్ అయింది. ఆమె షార్ప్గా చెప్పింది, గేట్ లాక్ చేయండి ఇప్పుడే. ఆమె చూసింది. బ్యాక్ కారిడార్లో ఒక ఆడమి అలోన్గా. ఆరాధ్య ఉరుకుతుంది. టీచర్ గేట్ బయటకి వచ్చేసింది. లేట్, చాలా లేట్. కానీ ఈసారి చావు జరగలేదు. ఆరాధ్య నోట్స్ ఓపెన్ చేసి ఒక లైన్ యాడ్ చేస్తుంది. స్కూల్, హాస్పిటల్, సినిమా 3 చోట్లు కనెక్ట్ అయినాయి. నెక్స్ట్ మూవ్ కిల్లర్ది కాదు, ఆరాధ్యది.